హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్. మీలో ఎంతమందికి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసు? ఈరోజు మన వీడియో అదే అండి. మా పాప మానుషికి మోపిదేవిలో మొక్కు తీర్చుకోవడం కోసం మేమైతే మోపిదేవి వెళ్తున్నాం. సో మీరు కూడా నాతో పాటు మోపిదేవి టెంపుల్ని చూసేయండి. మేమైతే మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాం విజయవాడ నుండి. కరకట్ట రోడ్ నుండి వెళ్తే త్వరగా వెళ్తామని అదే రూట్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఆ కరకట్ట రోడ్డు పైన వెళ్తుంటే చుట్టూ గ్రీనరీ, పల్లెటూరులు, అసలు చూడడానికి ఏదో తెలియని పీస్ఫుల్నెస్, ఎంత మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఇలా వెళ్తే 9:30కి అయితే అక్కడ రీచ్ అయిపోయాం. పూర్వకాలంలో ఈ ప్రాంతం పాములు ఎక్కువగా ఉండే అడవి ప్రాంతం. అగస్త్య మహర్షి ఇక్కడ శివుని కుమారుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాడని పురాణం అనమాట. తర్వాత భక్తులకు స్వామివారు స్వయంగా ఇక్కడ దర్శనం ఇచ్చారని, సేమ్ అదే ప్లేస్లో ఇక్కడ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. ఇక్కడ స్వామివారి రూపం చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నాగరూపంతో సంబంధం ఉన్న శక్తిగా భావిస్తారు. ఈ ఆలయంలో ప్రార్థిస్తే సంతాన సమస్యలు, ఇంకా నాగదోషం, రాహుకేతు దోషాలు తగ్గుతాయని భక్తులు చాలా అయితే నమ్ముతారనమాట. ఇక్కడ పిల్లల కోసం ఏంటంటే గుండు కూడా చేయిస్తారు, అంటే మొక్కు తీర్చుకుంటారనమాట. ఇటు చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్ నుంచి మోస్ట్లీ ఇక్కడికి వచ్చి పిల్లలకి ఫస్ట్ టైం మొక్కు తీర్చుకుంటారు కదా, అంటే గుండు చేపిస్తారు కదా ఫస్ట్ టైం. మోస్ట్లీ ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారనమాట. అది కొత్తగా పెళ్ళైన వారు, పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కదండి, సమ్మర్ అందులోని సండే చాలా అంటే చాలా రష్గా ఉందన్నమాట టెంపుల్. ఇక్కడ మా మొక్కు తీర్చుకోవడం అయిపోయిన తర్వాత చక్కగా అన్నప్రసాదం అయితే పెడుతున్నారు అనమాట. మేము కూడా మంచిగా అన్నప్రసాదం తినేసేసి ఫైనల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మానుషికి మొక్కు తీర్చుకొని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చక్కగా చేసుకుని రిటర్న్ అయ్యామన్నమాట. మీలో ఎంతమందికి మోపిదేవి టెంపుల్ గురించి తెలుసో కమెంట్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.